అందరికీ నమస్కారం. అందరూ తెలుగులో కంఫర్టబుల్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి రమ్మని పిలిచినప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి మీరు విషయం చెప్పాలి అని అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్పడానికి నా దగ్గర ఒకటే ఒక విషయం ఉంది. అది కూడా లీగల్లీ హౌ టు డూస్ అండ్ డోంట్స్ చెప్పగలను. లీగల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ కాకుండా ఎట్లా సోషల్ మీడియాలో వర్క్ చేయొచ్చు అని చెప్పగలను. ఎవరైనా ఫేక్ న్యూస్, ఫేక్ నరేటివ్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నా, దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నా, దాన్ని ఆపి హౌ టు టేక్ డౌన్ ఇట్ అనే విషయాన్ని చెప్పగలను అన్న విషయం ఒకటే చెప్పగలను. దాని మీద ఐ ప్రిపేర్డ్ మై చిన్న ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ ఆఫ్ యూ, బట్ కొన్ని విషయాలు మీ ద్వారా ఇక్కడికి రాని వాళ్ళకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ యొక్క గోల్స్లో లీగల్ ట్యాంగిల్లో ఎవరైతే ఇరుక్కుపోయి తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా పాజిటివ్ సైడ్ కానీ నేషన్ని ప్రమోట్ చేయడం కానీ ఇటువంటి ధైర్యంగా చేయలేని వాళ్ళకు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. ప్లీజ్ డూ రిమెంబర్ ఇట్ ఎవ్రీ టైమ్ బిఫోర్ యూ పోస్ట్ ఇట్. మ్యాక్సిమం సోషల్ మీడియాలో జరిగేటువంటి అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు 90% ఆఫ్ ద పీపుల్, నేను 100% కూడా అంటలేదు, 90% ఆఫ్ ద పీపుల్ వాట్ దే డూ ఈజ్ దే డోంట్ చెక్ ద సోర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. అసలు అది నిజమా కాదా? ఏఐ ఎరాలో ఉన్నాం. దే కెన్ క్రియేట్ ఎనీథింగ్. నిన్నే సోషల్ మీడియాలో నేను చూసినాను, రాజ్నాథ్ సింగ్ గారు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో టీఎంసీకి సపోర్ట్ చేయమని చెప్పి ఒక పోస్టు సోషల్ మీడియాలో వచ్చింది. చాలామంది వితౌట్ వెరిఫైయింగ్ ద సోర్స్ దే బిలీవ్ ఇట్. అండ్ వాట్ దే డూ, ఇమ్మీడియట్లీ దానికి ఒక పోస్ట్ పెట్టి, చూసావా చీడ పురుగు, చూసావా బ్యాక్ స్టాబరు, యాంటీ నేషనల్, ఇన్ని రోజు నేషనలిస్టిక్ దాంట్లో ఉన్నాడని చెప్పి బ్లైండ్గా పోస్ట్ చేసి ఫార్వర్డ్ చేసేటువంటి అలవాటు ఉన్నది. తర్వాత పీటీఐ ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ట్విట్టర్లోనే దే హ్యావ్ ఫ్యాక్ట్ చెక్కిన తర్వాత ఇది ఫేక్ న్యూస్, ఏఐ జనరేటెడ్ న్యూస్ అని చెప్పి పోస్ట్ చేయడం జరిగింది. అది ఫ్యాక్ట్ చెక్ చేసి అది నిజం కాదు అని చెప్పే లోపే అబద్ధం ప్రపంచం తిరిగేసి వచ్చింది. నిజం చెప్పులు వేసుకునే లోపల అబద్ధం ప్రపంచం తిరిగి వస్తుంది అన్నట్టు తిరిగేసి వచ్చింది. దానివల్ల హాఫ్ ట్రూత్, ఫేక్ న్యూస్ కన్నా హాఫ్ ట్రూత్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి నా యొక్క ఫస్ట్ దీన్ని వార్నింగ్ అనుకోండి, సజెషన్ అనుకోండి, ఎనీథింగ్, ప్లీజ్ చెక్ ద సోర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. If you are not satisfied, recheck the source of the information before forwarding or commenting it. దానివల్ల మీరు రీచెక్ చేయకుండా, చెక్ చేయకుండా షేర్ చేయడం వల్ల మీరు చేసే మంచి కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. బికాస్ ఇవాళకు సోషల్ మీడియా మీదనే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది న్యూస్ పేపర్స్, టీవీలలో వచ్చేటువంటి వార్తలను నోబడీ ఈస్ ఫాలోయింగ్, ఓన్లీ సోషల్ మీడియా, వాట్సాప్ ఇన్ మోర్ పర్టికులర్లీ. ఇప్పుడు రిలీజియస్ కంటెంట్ విషయంలో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఆవేశంగా మా స్క్రిప్చర్స్ని అన్నారు, మా దేవీ దేవతలను అన్నారు, మా పండగలను అన్నారు అని దాన్ని రిబట్ చేయాలి, ఇమ్మీడియట్గా ఏదైనా చేయాలని చెప్పి ఆవేశంతో చాలామంది పోస్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో దే విల్ గో బియాండ్ ది లైన్. ఆ బియాండ్ ది లైన్ ఎక్కడ క్రాస్ చేస్తారంటే దే విల్ డైరెక్ట్లీ స్టార్ట్ అటాకింగ్ దేర్ గాడ్స్. దురదృష్టం ఏంటిదంటే, ఓపెన్గా మాట్లాడదలుచుకున్నాను, రికార్డ్ కూడా కావాలి, అది సోషల్ మీడియాలో కూడా పోవాలి. ఐఎమ్ ఆల్వేస్ ఫ్రాంక్, బట్ స్టిల్ ఇది నా ప్రోగ్రామ్ కాదు కాబట్టి విత్ దేర్ పర్మిషన్ ఆల్సో
ఐఎమ్ టెల్లింగ్ ఇట్, హిందూ విల్ నాట్ స్టాండ్ ఫర్ హిందూ కాజ్ ఈవెన్ ఆఫ్టర్ 100 years ఆఫ్ సంఘ. దిస్ ఇస్ ట్రూత్. హిందూలో స్వాభిమానం చచ్చిపోయింది. హిందూలో దెర్ ఇస్ నో, హిందూలో షేమ్లెస్నెస్ తప్ప ఇంకోటి లేకుండా అయింది. జగ్గారెడ్డి అనేవాడు హిందూ పండగ రోజు లడ్డూలు పైనుంచి విసురుతుంటే బిచ్చగాలలాగా లడ్డూలు ఏరుకుంటున్నారు సిగ్గు లేకుండా. ఆ లడ్డూలు ఏరుకునే వాళ్ళలో 20% మంది అన్న రిటర్న్ తిరిగి వాడిని బెదిరించి థ్రెట్ చేసి ఉంటే లడ్డూలు విసిరిన చేతులతోటే దండం పెట్టేవాడు, సారీ చెప్పేవాడు. ఆ ఆలోచన రాలేదు. అది మన షేమ్లెస్నెస్, స్వాభిమానం లేదు. అటువంటి వారు మన దేవుళ్ళను డైరెక్ట్గా థ్రెట్ చేస్తే కూడా కంప్లైంట్ ఇవ్వాలన్న ఆలోచన లేదు. హిందూ దేశంలో హిందూ పైన హిందూ పండగ రోజు ఉత్తమ్ నగర్లో కేవలం కొన్ని నీటి చుక్కలు పడ్డాయని బురకా వేసుకున్నటువంటి వ్యక్తి, ఒక లేడీ పైన నిమిషాల్లో 100 మంది గుమిగూడతారు. మారణాయుధాలు తీసుకొని తరుణ్ కుమార్ అనేటువంటి 27 ఏళ్ల వ్యక్తి పైన దాడి చేసి కొట్టి చంపితే 80% ఉన్నటువంటి హిందువులలో చలనం లేదు. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు ఆపచ్చు కదా. దాడి చేసింది ఎవరి మీద? ఓ హిందూ మీద. రీజన్ ఏంటి? కేవలం నీటి చుక్కలు. అంటే నీ పండగ నువ్వు ఓపెన్గా చేసుకోలేవు అని డైరెక్ట్ ఇండైరెక్ట్గా థ్రెట్ వచ్చింది. దిస్ ఇస్ వాట్ దే వాంట్ టు షో. హిందూ పండగ రోజు హిందూ గుళ్ళ మీద దాడి జరుగుతుంది. నోబడీ వాంట్స్ టు స్టాండ్. కాబట్టి మన వాళ్ళు ఏదో లేచి వచ్చేస్తారు, మీరేదో వాళ్ళు మనం తిట్టారని చెప్పి మీరు వాళ్ళ దేవులను వాళ్ళ స్క్రిప్చర్స్ని డైరెక్ట్ తిట్టే ప్రయత్నం చేయకండి. నోబడీ విల్ స్టాండ్ ఫర్ యూ. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్, లీగల్గా కేసు అయితే. కాబట్టి ఆలోచనతో వాళ్ళ స్క్రిప్చర్స్లో ఖురాన్ అయితే ఖురాన్లో ఉన్నటువంటి హదీసులను పాయింట్అవుట్ చేసి దాన్ని తీసి రిబట్ చేయండి. వితౌట్ ఎనీ మీకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ వితౌట్ ఎనీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీరు రిబట్ చేస్తే మీ మీద కేసు కంపల్సరీ అవుతుంది. నోబడీ విల్ స్టాండ్ విత్ యూ అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. వచ్చే వాళ్ళు వస్తారేమో, తర్వాత వస్తారేమో మీ టైం బాగుంటే కానీ. అదర్వైజ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కోట్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు నాకు కొన్ని 100 మంది తెలుసు. 100 మంది. మనం ఎంతవరకు సాయం చేయగలుగుతామో అంతవరకే చేయగలుగుతాం. మనం అందరికీ సాయం చేయలేం కదా ఒకటేసారి. ఒక చిన్న ఎపిసోడ్ చెప్తానండి. నుపూర్ శర్మ ఒక డిబేట్లో శివలింగం దొరికింది జ్ఞానవాపి టెంపుల్లో అంటే శివలింగం కాదు, ఎక్కడ మీకు పిల్లర్ పోస్ట్ కనిపించినా దాన్ని శివలింగం అంటారా? ఇట్ లుక్స్ లైక్ ఏ పీనస్, దానికి కాండం ఎక్కించాలి అని చెప్పి ఒకటి కామెంట్ చేస్తే, మీ ఖురాన్లో ఫలానా హదీస్లో మీ మొహమ్మద్ ప్రవక్త 9 ఏళ్ళలో ఉన్నటువంటి ఆయిషాని పెళ్లి చేసుకొని ఆమె ప్యూబర్టీ ఏజ్కి వచ్చిన తర్వాత 13 yearsకు ఆమెతో కన్స్యూమేట్ చేశాడు అని రాసి ఉన్న విషయాన్ని టీవీలో లైవ్ డిబేట్లో చెబితే ప్రపంచం మొత్తం ఆమెను వ్యతిరేకించింది. నో బడి వచ్చి ఖురాన్ని చూపించి ఇక్కడ రాసింది చూడండి అని చెప్పలే. మనం ఇంతమంది ఉన్నాం కదా, చెప్పలేకపోయినాం. ఎందుకంటే ఆ బ్యాక్లాష్ మనకు పొలిటికల్గా కాదు ఆలోచించేది, జస్ట్ యాజ్ అ హిందూగా ఆలోచిద్దాం. అది నిజం అందులో ఉంది. ఏమైందో నేను చెప్తాను. అదే మాట ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పడం జరిగింది వీడియోలో. అరెస్ట్ చేశారు, కేసు అయింది, కేసు ట్రయల్కి వచ్చింది. ట్రయల్లో నేను డైరెక్ట్ ఖురాన్ తీసుకున్నాను. విట్నెస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి బోన్ మీద ఎక్కిన తర్వాత వాడికి ఒక క్వశ్చన్ అడిగిన, నువ్వు రోజుకి ఎన్నిసార్లు నమాజ్ చేస్తావు? 5 సార్లు. వెరీ గుడ్. నీకు అరబ్బీ వచ్చా? వచ్చు. ఖురాన్ చదివావా? చదివా. ఎన్నిసార్లు? 4 సార్లు. నా దగ్గర ఉంది, ఇప్పటి కూడా ఉంది అది ఎవిడెన్స్, డిపోజిషన్. అది పబ్లిక్ డాక్యుమెంట్, ఇట్ కెన్ బి షోన్ ఎనీవేర్. వచ్చు. ఓకే, ఇది చదువు అని ముందు పెట్టా. అరబ్బీలో ఫస్ట్ చూపించా. అరబ్బీలో చదవడానికి ఇబ్బంది పడ్డాడు. తర్వాత కొంచెం ట్రై చేసి చదివాడు. చదివాక దీంట్లో ఏం రాసి ఉంది, మరి అల్లా రసూల్ అసల్లం ఏమంటారు కదా దాన్ని,
మొహమ్మద్ ప్రవక్త PBUH. ఆయన 9 ఏళ్ళ ఆయిషాని పెళ్లి చేసుకున్నట్టు 13 ఏళ్ళు పుబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత కన్సూమేట్ చేసినట్టు ఉంది కదా. అవును, ఇది అదే కదా. ఎస్ అని దాన్ని మార్క్ చేయించాను, డాక్యుమెంట్ని మార్క్ చేయించి ఫలానా ఖురాన్లో, ఫలానా హదీస్లో, ఫలానా పేజ్ నెంబరు, ఫలానా వాక్యంలో ఈ రకంగా రాసి ఉంది అని రికార్డ్ చేయించి, తర్వాత మొహమ్మద్ ప్రవక్త తాను పెంచుకున్నటువంటి కొడుకు భార్య పైన మోహించి ఆమెను ఇష్టపడి కొడుకుకి చెప్పి ఆమెకు డైవర్స్ ఇప్పించి పెళ్లి చేసుకున్నాడు అన్న మాట కూడా అనడం జరిగింది వీడియోలో. దాన్ని కూడా వాళ్ళ ఖురాన్లో నుంచి తీసి హదీస్లో ఆయనకు కన్ఫర్మ్ చేయించి ఆయన నోటితోటి అది చదివించి రికార్డ్ చేయించడం జరిగింది. ఖురాన్లో ఉన్న విషయాన్ని చెప్పితే అది డజంట్ అమౌంట్ టు అవుట్రేజింగ్ ది కమ్యూనల్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ. ఎందుకంటే లేనిది అనవసరంగా నిన్ను కేవలం కించపరచడానికి, నీ మతాచారాలను కించపడడానికి, నీ దేవుడి జీవితాన్ని కించపరచడానికి చేసిన ప్రయత్నం వల్ల నేను హట్ అయినా అని చెప్తే కేసు. కానీ దాంట్లో ఉన్నది చెప్పింది కాబట్టి కేసు కాదు. మీరు చాలామంది చూసి ఉంటారో లేదో, నేను చూశాను. ఇస్లామిక్ స్కాలర్స్, ఇమాములు, దే హ్యావ్ ఓపెన్లీ సెడ్ ఆన్ సోషల్ మీడియా, యూట్యూబ్లో చాలా ఉన్నాయి వీడియోస్. ఎస్, నుపుర్ శర్మ చెప్పింది కరెక్టే, మా ఖురాన్లో ఇది రాసి ఉందని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ మనము నిజమే అని చాలామంది చెప్పలేకపోయారు. ఆ టైంలో షీ వాస్ లెఫ్ట్ అలోన్. నుపుర్ శర్మ ఎక్కడ ఉందో ఇప్పుడు మనకి తెలియదు. సరే, గవర్నమెంట్ ఏం చేసిందో అదంటే డిఫరెంట్ థింగ్. అంటే షీ లాస్ట్ హర్ పబ్లిక్ లైఫ్, షీ లాస్ట్ హర్ ప్రొఫెషన్, షీ ఈజ్ హైడింగ్ సమ్వేర్, స్కేర్డ్ ఆఫ్ హర్ లైఫ్, హర్ ఫ్యామిలీ స్కేర్డ్ ఆఫ్ దర్ లైఫ్. అంటే వీ విల్ నాట్ స్టాండ్ అప్. అంటే మనం ఫస్ట్ మనం తెలుసుకోం. ఇప్పుడు ధర్మం ఎట్లా కాపాడాలి అంటే ధర్మం ఏంటో తెలుసుకొని దాన్ని ఆచరిస్తే కాపాడుతాం. ఇప్పుడు ఖురాన్ వాళ్ళ మీద ఫైట్ చేయాలి, మన మీద దాడి చేస్తున్నారు, వాళ్ళ మీద ఫైట్ చేయాలి. వాళ్ళలో ఏముందనేది కనీసం తెలుసుకోకపోయినా సందర్భం వచ్చినప్పుడైనా రీసెర్చ్ చేసి తీసి రిబట్ చేయాలి. సోషల్ మీడియాలో ఎవరైనా మన దేవుళ్ళను, మన పండుగలను, ఆచారాలను, స్క్రిప్చర్స్ని దేన్ని వాళ్ళు అవమానించిన, లీవ్ ఇట్ కామెంట్స్ పాస్ చేసిన, డెరగేటరీ కామెంట్స్ పాస్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టినా వివేకంతో ఆలోచించండి, లాజిక్తో ఆలోచించండి. ఆవేశంతో ఆలోచించి ఏదో రాయబోయి కేసుల్లో మీరు అనవసరంగా ఇరక్కండి. మీరే కోర్టుకు తిరగాలి. అడ్వకేట్ ఓసారి వస్తాడు, రాడు కూడా, సార్కి తెలుసు, మేమంతా అదే ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఆవేశంతో ఆలోచించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. మీరు రిబర్ట్ చేయాలనుకుంటే వాళ్ళ స్క్రిప్చర్స్లో వెళ్ళి వెతికి అర్థం చేసుకొని దాన్ని తీసి స్క్రీన్ షాటో లేకుంటే పిక్చరో తీసి పెట్టిరండి. మీకు గూగుల్లో యూ ఫైండ్ ఎవ్రీథింగ్. ఇది రెండోది. ఎందుకంటే నేను హౌ టు అవాయిడ్ ఇన్వాల్వింగ్ ఇన్ లీగల్ కేసెస్ అనే సబ్జెక్ట్ చెప్తున్నాను. కాపీరైట్ వయలేషన్స్. చాలామంది ఒక వీడియో కానీ, ఒక మీమ్ కానీ, ఏదైనా ఫోటోని కానీ రిప్లైగా, రిబటల్గా, లేదంటే పాజిటివ్గా ప్రమోట్ చేయడానికి సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, సినిమాలో పాటలను మీరు కాపీ చేసి వితౌట్ ఎనీ కాపీరైట్ ఉంటాయి అన్నిటికీ. మూవీలో ఉన్నటువంటి ప్రతి సీన్కు, ప్రతి సాంగ్కు, ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు కాపీరైట్స్ ఉంటాయి. కాపీరైట్స్ ఉంటాయి అని తెలియక చాలామంది ఆ మ్యూజిక్ని కాపీ చేసి తమ వీడియోలోకి పెట్టుకొని పోస్ట్ చేస్తే కాపీరైట్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రొడ్యూసర్ కానీ, కాపీరైట్స్ ప్రొడ్యూసర్కే ఉంటాయి. దాన్ని కనుక ఛాలెంజ్ చేస్తే ఫస్ట్ థింగ్ యువర్ కంటెంట్ విల్ బి టేకెన్ డౌన్ ఫ్రమ్ ది సోషల్ మీడియా, ఇంటర్నెట్ని తీసేస్తారు. సెకండ్ థింగ్ కేసు అవుతుంది. థర్డ్ థింగ్, ఒకవేళ ఆ ప్రొడ్యూసర్ అంత సీరియస్ ఉంటే హీ మే క్లెయిమ్ డ్యామేజెస్ ఫ్రమ్ యూ.
ఇది జరిగింది. ఇళయరాజా యొక్క సాంగ్ గుణ, ఇంతకుముందు మనం కార్లో వచ్చేటప్పుడు విన్నాం. కమ్మని ఈ ప్రేమ, ఈ పాట ఉంటుంది కదా, ఇది మంజుమల్ బాయ్స్లో వాడారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇళయరాజా కేసు ఫైల్ చేశాడు తమిళనాడులో కోర్టులో. కేసు ఫైల్ చేసి డ్యామేజెస్ కింద డబ్బులు కట్టించుకున్నాడు. దిస్ ఈజ్ లైవ్ ఎగ్జాంపుల్. కాబట్టి ప్రమోట్ చేయడానికి, దానికి గుడ్ వైబ్ ఇవ్వడానికి, డోంట్ కాపీ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ సాంగ్స్ ఫ్రమ్ ఎనీ మూవీ. ఓపెన్గా చాలా ఉంటాయి, అవి చేసుకోవచ్చు, దానికి కాపీరైట్స్ ఉండవు. ఇంటర్మీడియట్స్ అంటే యూట్యూబ్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇవన్నీ ఇంటర్మీడియట్స్ అంటారు. దీనికి సపరేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియట్స్ గవర్నింగ్ రూల్స్ అని ఉంటాయి. దాని ప్రకారం గవర్న్ అవుతుంటాయి. కాబట్టి దాంట్లో దొరికిన తీసుకొచ్చి దానికి కాపీరైట్ ఉండదు, అన్లెస్ వాళ్ళు చేయించుకుంటే తప్ప. చాలామంది ఏదన్నా సంఘటన జరిగి, అఫెన్సెస్ జరిగి, కొంతమంది వ్యక్తులు దొరికినప్పుడు డైరెక్ట్గా హీ కమిటెడ్ ఇట్ అని చెప్పి చెప్తున్నారు. వాడు దొంగ, రేపిస్టు, రేప్ చేశాడు ఆవేశంలో. కొంతమంది ఏమో దానికి కొంచెం హైప్ క్రియేట్ చేయడానికి, పబ్లిక్ వ్యూస్ని అట్రాక్ట్ చేయడానికి కొంచెం ఘాటైన పదాలు వాడాలి అని అందరూ జర్నలిస్టులలాగా ఆలోచించి హెడ్లైన్స్ జర్నలిస్టులు రాస్తూ ఉంటారు. హెడ్లైన్స్కి ఘాటైనవి, అట్రాక్టివ్, పదునైన పదాలు అట్లా వాడదామని ప్రయత్నం చేస్తారు. అట్లా కూడా వాడడానికి లేదు. ఇప్పుడున్న సోషల్ మీడియా ఎరాలో ఎవ్రీబడి నోస్ హౌ టు డీల్ విత్ పీపుల్ హూ ఆర్ డ్యామేజింగ్ దేర్ నేమ్, ఫేమ్ ఇన్ సోషల్ మీడియా. మీ ఇంటికి అటువంటి ప్రయోగాలు ఏదన్నా డైరెక్ట్ రిఫరెన్సెస్ చేస్తే మీ ఇంటికి అడ్వకేట్ నుంచి 10 కోట్లు, కోటి రూపాయల డ్యామేజెస్ కట్టమని నోటీస్ కూడా రావచ్చు. రీసెంట్గా 2 days బ్యాకే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ మంచిగా పాపులర్గా నడిపిస్తున్నటువంటి ఒక న్యూస్ యాంకర్కి, లేడీకి 10 కోట్ల డ్యామేజెస్ కట్టమని నోటీస్ వచ్చింది. కేవలం ఒక కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తిని ప్రజెంటేషన్ చేసే టైంలో వాడిన వర్డ్స్ లీగల్లీ అన్సేఫ్. అంటే నో బడీ ఈజ్ వాట్ యూ కాల్ దట్, దెర్ ఈస్ అ ఫ్రేజ్ ఇన్, ఎవరిని ట్రయల్ చేసిన తర్వాత, ఎవిడెన్స్ అయిన తర్వాత, వాళ్ళ మీద నేరం రుజువు అయ్యే దాకా ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెంట్ అని ఒక లీగల్ రూల్. కాబట్టి అక్యూజ్డ్ అని చెప్పండి, నేరస్తుడు, అభియోగి 2 డిఫరెంట్ పదాలు. మీరు అక్యూజ్డ్ అని ప్రదర్శన చేస్తే రిపోర్టెడ్లీ అని చెప్తే బాగుంటుంది. మనం కళ్ళతో చూసినట్టు చెప్తే మీరు ఆ ఫస్ట్ థింగ్ ఐ విట్నెస్ అయినట్టు. సెకండ్ థింగ్, రిఫరెన్స్ రాంగ్ అవ్వడం వల్ల పబ్లిక్ డొమైన్లో నా నేము, ఫేమ్ డ్యామేజ్ అయ్యింది అని చెప్పి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా సీరియస్ తీసుకోకపోతే ఓకే, సీరియస్ తీసుకుంటే నోటీస్ ఇచ్చిన వారు దెన్ 10 కోట్లు కట్టడానికి ప్రిపేర్ కావాలి. రాహుల్ గాంధీ కట్టిండు 1 రూపీ మోడీ చోరీ అన్న విషయంలో. అంటే వాడికి చాలా పెద్ద ఫైనాన్షియల్, కానీ అపాలజీ చెప్పి 1 రూపీ కట్టొచ్చాడు. హౌ టు రిపోర్ట్ అండ్ రిమూవ్ అఫెన్సివ్ కంటెంట్. మనకు వ్యతిరేకంగా దేవి దేవతలకు కానీ, మన ధర్మానికి కానీ, దేశానికి కానీ, పర్టికులర్ ఒక పబ్లిక్ ఫిగర్కి కానీ, ఒక కల్చర్కి కానీ, ఒక ప్రాంతానికి కానీ వ్యతిరేకంగా అఫెన్సివ్గా, డెరోగేటరీగా, ఇన్ఫ్లమేటరీగా ఎవరైనా కంటెంట్ పెడితే దానికి కామెంట్ చేయడము, తిట్టడము, ఇంతకుముందు ఎట్లా చేయాలో చెప్పాం, అది వేరు. దాన్ని ప్రమోట్ చేసి పాపులర్ చేయకుండా, వ్యూస్ ఎక్కువ చూడకుండా చేయడానికి మనం చేయాల్సిన ఫస్ట్ పని, వీ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. మీకు తెలుసు అందరికీ రిపోర్ట్ ఎట్లా చేయాలనో. ఈచ్ ప్లాట్ఫామ్లో ఒక రిపోర్ట్ చేసే పద్ధతి ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రిపోర్ట్ చేసడంలో కూడా ఏది రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా టేక్ డౌన్ అవుతుందో చూసి చాలామంది రికార్డ్ చేస్తుంటారు. అట్లా చేయడానికి లేదు. ఒక్కొక్క
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వాళ్ళ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, రూల్స్ ఉంటాయి. వాళ్ళకు మనకు అఫెన్స్ కావచ్చు, వాడికి అఫెన్స్ కాదు అది. అందుకనే దీస్ ఆర్ నాట్ వయలేటింగ్ అవర్ గైడ్ లైన్స్ అని చెప్పేసి ఫేస్బుక్లో మనం ఎన్ని రిపోర్ట్లు కొట్టినా అని తర్వాత రిప్లై చేస్తుంది. చాలా తక్కువ టేక్ డౌన్ చేస్తారు వాళ్ళు. ఏది పడితే అది కంప్లైంట్ చేయకుండా, కంప్లైంట్ చేస్తే వర్కౌట్ అవుతుంది అన్నది మాత్రమే, చాలా డీప్లీ అఫెన్సివ్ ఉన్నది మాత్రమే రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్లో కానీ నేషనల్ సైబర్ క్రైమ్ సెల్ అని ఒక వెబ్ పోర్టల్ ఉంది. దాంట్లో ఇమ్మీడియట్గా యూఆర్ఎల్ లింక్ కాపీ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని వీలైతే వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఎలాంగ్ విత్ టైమ్ లైన్తో పాటు డౌన్లోడ్ చేయాలి. స్క్రీన్ షాట్ కూడా ఎలాంగ్ విత్ టైమ్ లైన్తో తీసుకోవాలి. అవే ఎవిడెన్సెస్. ఎవ్రీ వీడియో, ఎవ్రీ ఎలక్ట్రానిక్ ఫోటోగ్రాఫ్, ఎవరికైనా దేనికైనా ఒక హ్యాష్ సిగ్నేచర్ ఉంటుంది, ప్లస్ టైం సిగ్నేచర్ ఉంటుంది. అవి ఇంపార్టెంట్ కేసులో ప్రూవ్ చేయడానికి. వాటితో పాటు స్క్రీన్ షాట్స్ తీయాలి, వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలి, యూఆర్ఎల్ లింక్ కాపీ చేసుకోవాలి. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ సెల్ కానీ లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి యూఆర్ఎల్ మెన్షన్ చేసి స్క్రీన్ షాట్స్, వీడియోస్ వీలైతే పెన్ డ్రైవ్లో పెట్టి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ వాళ్ళకు మనం పెట్టిన ప్రతి కంప్లైంట్లో దురదృష్టం కనిపిస్తుంది, కానీ వేరే మతస్థులు ఇచ్చిన కంప్లైంట్లో, వేరే ఐడియాలజీ తోటి కమిట్ అయినటువంటి వాళ్ళ కంప్లైంట్లో ఇమీడియట్ అఫెన్స్ కనిపిస్తుంది. దిస్ ఇస్ వెరీ కామన్. ఎందుకంటే గత 25 years నుంచి చూస్తూ తెలిసిపోయింది. వాడు కంప్లైంట్ తీసుకోలేదని మీరు ఆగవద్దు. యూ హ్యావ్ 2 recourses. ఫస్ట్ థింగ్, యూ కెన్ ఫైల్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ ది లోకల్ మెజిస్ట్రేట్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. 200 CRPC ఇప్పుడు BNSSలో సెక్షన్ మారింది. చేసి ఇవన్నీ ఎవిడెన్సెస్ పెట్టి కోర్టుకు 2 options ఉంటుంది. ఐదర్ ఇట్ కెన్ రిఫర్ ద కంప్లైంట్ టు బి రిజిస్టర్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్, ఆర్ కోర్ట్ కెన్ టేక్ డైరెక్ట్ కాగ్నిజెన్స్ అండ్ ట్రై ద కేస్. ఈ 2 options ఉంటాయి. ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. సెకండ్ ఆప్షను, మీరు ఆర్టికల్ 226 కింద హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే కోర్ట్ విల్ డైరెక్ట్ ద పోలీస్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్. ఆ తర్వాత నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేయి, ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయి. రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఆ తర్వాత వాడు క్లోజ్ చేస్తే మళ్ళీ మనం దాన్ని ప్రొటెస్ట్ పిటిషన్ వేసి మనం దాన్ని కోర్టులో లైవ్గా పెట్టవచ్చు, కోర్టుకి తిప్పడం. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, కోర్టు కేసుల్లో ఫైనల్గా వచ్చే కన్విక్షన్ శిక్ష కాదు. కోర్టుకు తిరిగే టైము, కోర్టుకు తిరిగే ఫిజికల్ ఎఫర్ట్స్, మీ ప్రొడక్టివ్ టైం మొత్తం కిల్ అయిపోతుంది చూసినాం, అది అసలు శిక్ష. మేము కోర్టులలో చూస్తుంటాం కాబట్టి తెలుసు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటుంది, అయినా కోర్టుకు రావాల్సిందే. వాళ్ళ ఇంట్లో చావు ఉంటుంది, అయినా కోర్టుకు రావాల్సిందే. రాకపోతే వారెంట్ అవుతుంది. వారెంట్ అయిన తర్వాత ఇగ్నోర్ చేస్తే పొద్దున 4 గంటలకు వచ్చి పికప్ చేసుకొని పోతారు. వాడి ఇంట్లో పెళ్ళి ఉండని, మీ ఇంట్లో చావు ఉండని, ఏదైనా ఉండని. ఇది అసలు శిక్ష. మూడవది, కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీరు చాలామంది ఎఫ్ఐఆర్ చేయించిన తర్వాత దే విల్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎఫ్ఐఆర్ అయిపోయింది, కథం, పోలీస్ వాడే ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, వాడే ఛార్జ్షీట్ వేసి, వాడే కన్విక్షన్ ఇచ్చేసి, వాడే జైలుకు పంపించేస్తాడు అనుకుంటారు. అట్లా ఉండదు. మన ఇంట్రెస్ట్ తోటి వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది ఎవిడెన్సెస్ బిఫోర్ ది పోలీస్. కంప్లైంట్లో మెన్షన్ చేసిన యూఆర్ఎల్ లింక్తో డౌన్లోడ్, డిలీట్ చేసినా దే కెన్ రిట్రీవ్. డిలీట్ అయిపోయింది, సోషల్ మీడియాలో లేదు అంటే లేదు, దే కెన్ రిట్రీవ్ ఇట్. మీరు ఇచ్చిన వీడియో టైం సిగ్నేచర్తో ఉన్న వీడియో పనిచేస్తుంది ఎవిడెన్స్గా, స్క్రీన్ షాట్ పనిచేస్తుంది ఎవిడెన్స్గా. తర్వాత మీ ఎవిడెన్స్, మీ 161 CRPC కింద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్స్ కోర్టుకు కేసుకు బలాన్ని ఇస్తాయి. కోర్టు కేసు నడిచే క్రమంలో వాడు ఒకవేళ గిల్టీ ఫీల్ అయ్యి ఎందుకు ఇదంతా అనుకొని అపాలజీ చెప్తే కేసు డ్రాప్ చేసుకోవచ్చు. అది మనం ఆన్లైన్లో అపాలజీ పెట్టించుకోవచ్చు, లేదా ట్రయల్ దాకా నడిపించాలి. చాలామందికి ఓపిక అంత ఉండదు, ఎందుకంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 8 to 10 years. ఇప్పుడున్నటువంటి పేస్లో కన్విక్షన్స్ రావాలంటే 8 to 10 years పడుతుంది. రెండోది, ఫస్ట్ థింగ్ మనము రిపోర్ట్ చేయడం ఒకటి అనుకున్నాం, రెండోది పోలీస్ కంప్లైంట్, మూడోది మనము పర్సనల్లీ మన రిలీజియస్ ఫీలింగ్ కానీ పర్సనల్ ఫీలింగ్స్ కానీ
హట్ అయినది కాబట్టి వీ కెన్ ఆల్సో సెండ్ ఎ లీగల్ నోటీస్ త్రూ అడ్వకేట్ ఫర్ డ్యామేజెస్కి నోటీస్ పంపాలి. వాడికి నోటీస్లో 10 కోట్లు కనిపించాయంటే ఇంకోసారి పోస్ట్ పెట్టడానికి భయపడతాడు. ఎవడు మొండివాడు అయితే తప్ప మిగతా వాడు ఎవడు నోబడీ విల్ డేర్ టు డూ దట్. ఇది కూడా ఒక పద్ధతి టు టేక్ డౌన్. థర్డ్ థింగ్, టు టేక్ డౌన్ ద కంటెంట్ ఫ్రమ్ దిస్ సోషల్ మీడియా ఆర్ ఆన్లైన్లో ఆ కంటెంట్ డిలీట్ చేయించాలనుకుంటే మీరు ఇచ్చే పోలీస్ కంప్లైంట్లో కూడా రాయొచ్చు, టు టేక్ స్టెప్స్ టు టేక్ డౌన్ ద కంటెంట్ ఫ్రమ్ ది సోషల్ ఆన్లైన్ అని. జరిగేది ఏంటంటే పోలీస్ వాళ్ళు విల్ రైట్ టు ది ఇండియాలో ఉన్నటువంటి హెడ్కి రాస్తారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ వాళ్ళ ఇండియా హెడ్ రాస్తారు. ఎందుకంటే మీకు వేరే కంట్రీ వాళ్ళకు రాసే జ్యూరిక్షన్ ఉండదు కాబట్టి. దీన్ని వీడు తీసుకొని అది నిజంగానే అఫెన్సివా కాదా అని వాడు గైడ్ లైన్స్ ప్రకారం ఉందా లేదా చూసి వాడు సాటిస్ఫై అయితేనే పైకి పంపిస్తారు, లేకపోతే పంపడు. ఇది డిలీట్ చేయించాలంటే దట్ ఈస్ అనదర్ థింగ్. యూ కెన్ ఫైల్ ఎ రిట్ పిటిషన్ బిఫోర్ ద లోకల్ జ్యూరిడిక్షనల్ హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 226 to have to present and convince the court that it is offensive and it is hurting the feelings. Court satisfy aithe it will direct the head of the social media platform to delete the content forthwith. Atla chala contents delete ayyayi. Tarvata you can also atla repeated ga 3-4 jarigite meeru ఆ ఛానల్ని కానీ ఆ అకౌంట్ని కానీ మీరు పర్మనెంట్గా క్లోజ్ చేయించేటువంటి పని కూడా చేయొచ్చు. ఎందుకంటే వాడికి లైఫ్ లైన్ ఉంటుంది. అది అకౌంటు, దాని ఫాలోవర్స్, దాని రీచ్ తోటి మానిటైజేషన్ అవుతుంది కదా, డబ్బులు వస్తాయి కదా. కొంతమంది ఛానల్స్ అట్లా బూయించేస్తే వాళ్ళ లైఫ్ లైన్ పోతుంది. దురదృష్టవశాత్తు అది మన వాళ్ళకి జరిగింది. స్ట్రింగ్ వినోద్ ఘోరం ఏంటంటే గవర్నమెంట్ మనది, సిస్టమ్ మనది, మినిస్టర్ మనవాడు, ఫోర్స్ పెట్టేవాడు మనవాడు. ఫోర్స్ పెట్టేది మన కళ్ళు తెరిపించడానికి చేసే ప్రయత్నం. వాడు కంప్లైంట్ ఇస్తే మన గవర్నమెంట్లో మనకు సపోర్ట్ చేసేటువంటి ఐడియాలజికల్ కమిటెడ్ పర్సన్ యొక్క ఛానల్ క్లోజ్ అయిపోయింది, స్ట్రింగ్. అండ్ నో హిందూ ఈజ్ స్టాండింగ్ బై హిమ్. హీ ఈజ్ ఫైటింగ్ హిజ్ ఓన్ బ్యాటిల్. కోర్టులో ఫోన్ చేస్తుంటాడు, చెప్తుంటాడు ఇంత కష్టం అవుతుంది, ఇంత సఫర్ అవుతున్నాం, ఇంత అవుతుందని. చాలామంది తెలుసు, స్ట్రింగ్ మీద పరిచయం ఉండొచ్చు. అంటే నేను ఏం చెప్తున్నానంటే యాజ్ ఎ సిస్టమ్గా ఇంకా మన గవర్నమెంట్ మంది కానీ సిస్టమ్ మన చేతిలో చాలా వరకు లేదు అన్న ఫీలింగ్ వస్తుంటుంది ఒకసారి. మరి అదే వాడి ఇప్పుడు ఏం పేరు రిపోర్ట్ చేసినప్పుడు ఏం పేరు ధృవరాతి కదా, ధృవరాతి కాకుండా వీడు ఫేక్ ఆల్ట్ న్యూస్ ఫేక్ ఫ్యాక్ట్ చెక్కర్ జుబేర్ కంప్లైంట్ ఇస్తే స్ట్రింగ్ వినోది ఛానల్ టేక్ డౌన్ అయ్యింది. మనం కంప్లైంట్ ఇస్తే జుబేర్ది ఎందుకు అవుతలేదు, మనం కంప్లైంట్ ఇస్తే ధృవరాతిది ఎందుకు అవుతలేదు? ఐదర్ we are not following the proper procedure or there is something problem in the system. మనది అయినప్పుడు వాంది కూడా కావాలి కదా. లా ఈజ్ ఈక్వల్ టు ఆల్ కాబట్టి కావాలి అంటే మనమే ప్రాపర్ ప్రొసీజర్లో చేస్తలేము, అదర్వైజ్ సిస్టంలో ప్రాబ్లం ఉంది. ఇది మూడో విషయం. అంటే హౌ టు టేక్ డౌన్ ది కంప్లైంట్. పోలీస్ కంప్లైంట్ అయిపోయింది, అది కూడా అయిపోయింది, ఓకే. ఇప్పుడు లాస్ట్లీ డూస్ అండ్ డోంట్స్. అంటే నాకు అర్థమైనంత వరకు మీకున్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్లో యూ ఆర్ వెల్ నోన్ అబౌట్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నేను చాలా రోజుల తర్వాత తెలిసింది ఫేస్బుక్లో ఏ టైంలో పోస్ట్ పెడితే లైక్స్ ఎక్కువ వస్తాయని, వ్యూస్ ఎక్కువ వస్తాయని తర్వాత తెలిసింది నాకు. ఎప్పుడు పడితే అప్పుడు గుడ్డిగా పెట్టేసేవాడిని నేను. తర్వాత చాలామంది కూడా ఫోన్ చేసి చెప్పారు, ఈ టైంలో పెట్టద్దన్న, ఈవినింగ్ 7 o'clock తర్వాత పెడితే అందరు ఫ్రీ అవుతారు, చూస్తారు, లైక్స్ కొడతారు, షేర్స్ అవుతాయి. నేను అట్లా నమ్మలేదు. నేను కంటెంట్ ఉంటే కంటెంట్ రిసీవ్ చేసుకున్నాడు అంటే షేర్స్ లైక్స్ కోసం కాదు, కంటెంట్ పోవాలి. ఐ ఓపెనర్స్
చదవాలి, వాడు అర్థం చేసుకోవాలి, దాన్ని వాడు షేర్ చేయాలి. లైక్స్ కన్నా ఎక్కువ షేర్స్ ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం, అంతే. దీంట్లో కొన్ని డూస్ రాసుకొచ్చాను. వెరిఫై ద ఫ్యాక్ట్స్ బిఫోర్ పోస్టింగ్, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు. యూజ్ రెస్పెక్ట్ఫుల్ అండ్ న్యూట్రల్ లాంగ్వేజ్. రెస్పెక్ట్ఫుల్ ఓకే, ఎవరికి వాడాలో వాళ్ళకి వాడచ్చు, కానీ న్యూట్రల్ లాంగ్వేజ్ అయితే వాడాలి టు సర్వైవ్ ఇన్ సోషల్ మీడియా. కీప్ ఎవిడెన్స్ ఆఫ్ యువర్ సోర్సెస్. ఇంతకుముందు చెప్పాను కదా, ఖురాన్లో ఖురాన్ హదీస్ మీరు పెట్టేస్తారు డైరెక్ట్. వాట్ ఈస్ యువర్ సోర్స్, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కంటెంట్ పెట్టారు, దిస్ ఇస్ ప్రమోటింగ్ ఎనిమిటీ, దిస్ ఇస్ డిస్టర్బింగ్ ది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, పబ్లిక్ ఆర్డర్ అని చెప్పేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించేస్తారు, అఫెన్స్ కాబట్టి మీరు ఎవిడెన్సెస్ పెట్టుకోవాలి. మీరు ఆ పోస్ట్ పెట్టినంటే మీ దగ్గర ఖురాన్ ఉండాల్సిందే, పెట్టుకోండి, తప్పేం లేదు, చదవమండం కదా. బైబుల్ నుంచి కోట్ చేసే బైబుల్ ఉండాల్సిందే. రేపు పొద్దున వాడు అడిగినప్పుడు డైరెక్ట్ తీసి వాడికి చూపిస్తే అది అఫెన్స్ కాదని చెప్పి, ఇన్ కేసు వాడు దాన్ని అట్లనే మొండిగా కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపిస్తే మనం కోర్టులో క్వాష్ చేసి వీ కెన్ క్లోజ్ ఇట్. రెస్పాండ్ కామ్లీ టు ద కాంట్రవర్సీస్. అదే చెప్పాను కదా ఇంతకుముందు, ఎవడో పెట్టాడని చెప్పి ఆవేశంలో పెట్టబోయి ఇరిగిపోయి చాలామంది కేసులు కోర్టులో చూస్తున్నారు. కరోనా పీరియడ్లో జరిగిన సంఘటనలు ఇవే. అందరూ ఇంట్లోనే ఉన్నారు, అందరికీ సోషల్ మీడియా ఒకటే టైంపాస్ మార్గమైంది. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన పోస్టులలో కొన్ని వేల కేసులు కరోనాలో బుక్ అయ్యాయి. కరోనా పీరియడ్లో లా అండ్ ఆర్డర్ పోలీసు, మిగతా పోలీసు మొత్తం కరోనాను కంట్రోల్ చేయడం, ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం, లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడంలో ఉంటే, సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు రోజుకి 700-800 ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు. డోంట్ పోస్ట్ ఇన్ యాంగర్ ఆర్ ఎక్సైట్మెంట్. డోంట్ మేక్ పర్సనల్ అలిగేషన్స్ వితౌట్ ప్రూఫ్. ఒకరి మీద చెప్తాం వాడు దొంగ, వాడి మీద 10 కేసులు ఉండే అని చెప్పేసి గుడ్డిగా రాయగద్దు. 10 కేసులు ఎవిడెన్స్ పెట్టుకొని రాయాలి, విత్ క్రైమ్ నెంబర్, అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా పెట్టుకోవాలి టు సేవ్ యువర్ సెల్ఫ్. డోంట్ మాక్ రిలీజియన్ ఆర్ కమ్యూనిటీస్. వాళ్ళ దాంట్లో ఏముందో దృష్టి పెట్టండి, మాకు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ట్రూత్ వాళ్ళకి చూపించడం, చాలామందికి వాళ్ళ ట్రూత్ వాళ్ళకి తెలుసు, కానీ ఎవరైనా వేరే వాళ్ళు చూపిస్తే వాడు భరించలేడు. ఇప్పుడు అదే జరుగుతుంది. డోంట్ ఇగ్నోర్ లీగల్ నోటీసెస్. లీగల్ నోటీస్ వచ్చింది ఏం కాదులే అనుకోకండి. లీగల్ నోటీస్ రేపు పొద్దున కోర్టు సమన్ అవుతుంది, కోర్టు సమన్ ఇగ్నోర్ చేస్తే వారెంట్ అవుతుంది, వారెంట్ ఇగ్నోర్ చేస్తే జైల్లో పోతారు. నోబడీ విల్ కమ్. ముందే చెప్తున్నా మళ్ళా, ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు కాబట్టి ఓపెన్గా చెప్తున్నా. దిస్ ఈజ్ ఫ్యాక్ట్, నా ఎక్స్పీరియన్స్ ఇది. డోంట్ షేర్ ఫేక్ పోస్ట్ వితౌట్ వెరిఫికేషన్, రీవెరిఫికేషన్, చెక్, రీచెక్ కూడా ఒకటే సోర్స్ తోటి 2 సార్లు చేయకండి. డిఫరెంట్ సోర్స్ తోటి రీచెక్ చేసుకోండి. ఎందుకు అని అంటే నేను చెప్తాను, నిన్ననే జరిగిన సంఘటన. ప్రకాష్ రాజ్ కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో ఒక కామెంట్ చేశాడు అని వచ్చింది. నేను చూసి నేను ఇంటర్నెట్లోకి పోయి అన్ని వీడియోస్ చెక్ చేస్తుంటే ఒక వీడియోలో స్టార్ట్ చేసిన దానికన్నా ఒక 5-10 సెకండ్స్ ముందు నుంచి స్టార్ట్ అయింది. అన్ని ఛానల్లో స్టార్ట్ అయిన టైం కన్నా ఒక 10 సెకండ్స్ ముందు నుంచి అయింది. ఐ రెడ్ ఇన్ ఏ బుక్ ఇట్ వాజ్ రిటర్న్ అని అన్నాడు. రిటర్న్ అని ఆ తర్వాత ఇవంతా చెప్పాడు. రామ, సీత, లక్ష్మణ వర్ పాసింగ్, దే సా ఫ్రూట్స్, లక్ష్మణ సెడ్ లక్కీ, సో అండ్ సో, GST 20%. ఇదంతా ఒక బుక్లో, లిటరరీలో ఒకడు బుక్ను ఆథర్ చేశాడు, హిస్ సైడ్ ఆఫ్ రామాయణ చెప్పాడు అని వాడు రాశాడని అది రిఫర్ చేసి చెప్పాడు. దాని మీద ఢిల్లీలో సంబడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నేను కూడా తయారు చేద్దాం అనుకున్నా, కానీ ఒకసారి రిసోర్స్ని మళ్ళీ చెక్ చేద్దాం, సోర్స్ని చెక్ చేద్దామని రీచెక్ చేస్తే అది బయటకు వచ్చింది. దాని తర్వాత చాలామంది నాకు ఫోన్ చేశారు, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేశారు, అన్న ఇమీడియట్గా మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇమీడియట్గా నేను ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ నుంచి ఫోన్ చేస్తున్నా, ఇప్పుడు నేను కేసు ఫైల్ చేస్తే ప్రకాష్ రాజ్ని మా కోర్టుకు తీసుకురావాలి, తిప్పాల్సిందే, తిప్పితే ఒకసారి వచ్చినప్పుడు అందరం దాడి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పాను. నా అన్న బాబు అట్లా లేదు, ఇంతకుముందు సిఆర్పిసి ఉన్నప్పుడు వీడియో ఎక్కడి నుంచి పోస్ట్ అయినా సరే మీరు ఎక్కడ చూస్తే అక్కడ అఫెన్స్ అయింది. సిఆర్పిసిలో ఉన్నప్పుడు నేను ఇక్కడ చూసిన
ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అఫెన్స్ అయింది. ఎందుకంటే నా ఫీలింగ్స్ ఇక్కడ అట్టయినాయి కాబట్టి, నేను ఇక్కడ ప్లేస్లో ఉండి చూసినప్పుడు అట్టయినాయి కాబట్టి ఇక్కడ అఫెన్స్ అవుతుంది. బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత ఈ మల్టిప్లిసిటీ ఆఫ్ ఎఫ్ఐఆర్స్, మల్టిప్లిసిటీ ఆఫ్ కేసెస్, డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ కోర్టులలో కేసులు నడవడం బడ్డన్ అవుతుంది జ్యుడిషియరీకి. దానివల్ల పెండెన్సీ ఎక్కువ చూపిస్తుందని చెప్పి బిఎన్ఎస్ఎస్లో ఏం చేశారంటే, ఎక్కడ అఫెన్స్ జరిగిందో మీరు ఎక్కడ చూసినా సరే అక్కడనే అఫెన్స్ అవుతుంది, ఒకటే కేసు అవుతుంది, మల్టిపుల్ కేసెస్ కావు. ఇన్ కేస్ మల్టిపుల్ చోట్ల అఫెన్సెస్ చూసి హట్ అయ్యి కేసులు పెడితే అన్ని దేశంలో ఎక్కడున్నా సరే అన్ని ఆ జ్యూరిడిక్షన్లో ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడికే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరినీ అడిషనల్ విట్నెసెస్కి యాడ్ చేసుకొని ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని ఉంది బిఎన్ఎస్ఎస్ ప్రకారం. కాబట్టి మీరు కంప్లైంట్ ఇచ్చగానే మీ కేసులో కూడా అరెస్ట్ అవుతుందని అనుకోకూడదు. కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్ మోడమ్ ఆఫ్ షోయింగ్ యువర్ యాంగర్. పబ్లిక్ రోడ్డు మీదకి వెళ్ళి దిష్టిబొమ్మ ఎట్లా తగలబెడుతుందో అట్లనే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే పోలీస్ రికార్డులోకి ఎక్కుతుంది, పోలీస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎవ్రీడే మానిటర్ చేస్తారు. సాయంత్రం 5:30కి అందరికీ సెట్స్ ఉంటాయి కదా, సెట్స్లో మీ పోలీస్ స్టేషన్లో ఎన్ని వచ్చాయి, ఏమేమి అఫెన్స్లు, ఎన్ని ఎఫ్ఐఆర్ చేశారు, ఏం అఫెన్సెస్లు ఎఫ్ఐఆర్ చేశారు అని ఎవ్రీడే పోతుంది. ఇదంతా ఇంటెలిజెన్స్ పోతుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవ్రీడే మార్నింగ్ చీఫ్ మినిస్టర్ రిపోర్ట్ చేస్తాడు, ఎవరో ఇట్లా నిన్న ఇన్ని కంప్లైంట్ వచ్చాయి ఈ సంఘటన మీద అంటే ఏదో ఒకటి యాక్షన్ తీసుకొని అది తెలియజేయండి. మళ్ళీ రేపు పొద్దున ఇది పబ్లిక్ అవుట్రీచ్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చేస్తే మన గవర్నమెంట్కి మన పార్టీకి ఇబ్బంది కావద్దని అక్కడ డిసిజన్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయాలి. 100 ఎఫ్ఐఆర్లు కావాలి. ఎన్ని పోలీస్ స్టేషన్ ఉంటే అన్ని పోలీస్ స్టేషన్లు ఎఫ్ఐఆర్ కావాలి. ఒకవేళ అన్ని పోలీస్ స్టేషన్లు ఎఫ్ఐఆర్ అయిపోతే మళ్ళీ వేరే వాళ్ళతో ఇంకో ఎఫ్ఐఆర్ చేయించాలి. మన యాంగర్ని చూపించాలి కదా. గవర్నమెంట్స్కి ఎట్లా తెలుస్తుంది, సిస్టమ్కి ఎట్లా తెలుస్తుంది పీపుల్ ఆర్ యాంగర్ విత్ ఇన్. నుపూర్ శర్మ మీద ఎన్ని వేల కంప్లైంట్లు ఇచ్చారు, దేశం మొత్తం మీద కంప్లైంట్స్ ఇచ్చారు. ఎక్కడక్కడ డెత్ థ్రెట్స్, రేప్ థ్రెట్స్. అక్బరును వేసి 15 నిమిషాల్లో 100 కోట్ల పోలీసులను పెడితే 100 కోట్ల మందిని ఖతం చేస్తా అంటే ఎన్ని కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి? కంప్లైంట్స్ ఫైల్ కాలేదు. 12th డిసెంబర్ 2012లో ఈవినింగ్ 9 o'clock స్టేట్మెంట్ ఇచ్చాడు. 28th డిసెంబర్ 2012 వరకు ఎఫ్ఐఆర్ కాదు, కంప్లైంట్ కాదు, ఎవరు కంప్లైంటే ఇవ్వలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే. రాక సుధాకర్ చూస్తున్నారు, చెప్పమంటే చెప్పేస్తాను, చెప్పమంటారు కదా, చూస్తున్నారు కానీ ఎవరు కంప్లైంట్ చేయలే. నాలో హిందూ ఆగలే, నాకు ఆ ఉర్దూ అర్థం కాలేదు. కృష్ణస్వామి గారు అని చెప్పి సైదాబాద్లో మాకందరికీ ఒక పెద్ద మెంటరు, ఆదర్శము. ఆయన ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆయన ఒక పెద్ద పవర్ ప్రాజెక్ట్ టైప్. ఆయనకు ఉర్దూ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. ఆయనను ఆఫీస్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ స్పీచ్ను పాజ్ చేస్తూ ఆయన విని నాకు తెలుగులో ఇంగ్లీష్ చెప్తే నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కంప్లైంట్ టైప్ చేసి కంప్లైంట్ ఫైల్ చేసినాం. 28th డిసెంబర్ 2012లో ఫస్ట్ మన ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో మూవ్ చేసిన తర్వాత అది న్యూస్లో వచ్చి నెక్స్ట్ డే హెడ్లైన్స్ అయ్యి దాన్ని టైమ్స్ నోలో అర్నబ్ గోస్వామి టైమ్స్లో ఉండే, టైమ్స్లో ఉన్న అర్నబ్ గోస్వామి తీసుకొని దాని మీద నేషన్ వాంట్స్ టు నో అని చెప్పి దాన్ని డిబేట్ చేయడం, తర్వాత లోకల్ న్యూస్ ఛానల్స్ తీసుకోవడము, టీడీపీ అప్పుడు టీఆర్ఎస్ ఉండే కానీ టీడీపీ అప్పుడు మెయిన్ అపోజిషన్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టరు అయ్యేసరికి అది 28th రోజు నేను ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే 1st జనవరి 2013 రోజు నిజామాబాద్లో నిర్మల్లో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అయ్యి ఆయనను February 4th రోజు అరెస్ట్ చేశారు. అదే నా కంప్లైంట్ని కొన్ని వేల మందికి షేర్ చేసినాను నేను. నా ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో వచ్చింది, ఎక్కడో వచ్చింది నాకు తెలియదు. ఫోన్ చేసి కంప్లైంట్ ఫార్మాట్ కావాలంటే అప్పుడు వాట్సాప్ అందరి ఫోన్లలో లేదు, కొన్ని ఫోన్లలో ఉండేది అప్పుడు వాట్సాప్. నేను అందరికీ మెయిల్ ఐడీస్ ఇచ్చి వాళ్ళు మెయిల్ ఐడీస్ తీసుకొని కంప్లైంట్స్ ఫార్వర్డ్ చేస్తే అప్పుడు వాళ్ళు పేర్లు చేంజ్ చేసి కోట్లు చేంజ్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఆక్రోశం కనిపించాలి. కనిపించకపోతే ఆ సబ్జెక్ట్ను
నువ్వు నేషనల్ న్యూస్ ఛానల్ టేకప్ చేసింది కాబట్టి అది అంత ముందుకు వెళ్ళింది, అదర్వైజ్ అందరు మర్చిపోయేవాళ్ళు. అంటే కంప్లైంట్స్ ఫైల్ చేయడం వల్ల ఇన్ని జరుగుతాయి. కంప్లైంట్స్ ఫైల్ చేయడం వల్ల బీజేపీ నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని కూడా టార్గెట్ చేసి ఆమెను ఇంకా అన్నోన్ ప్లేస్లో దాచిపెట్టాల్సిన పరిస్థితి. హిందూ దేశంలో ఒక హిందువు వేరే మతంలో ఉన్నటువంటి ఖురాన్లో ఉన్నటువంటి హదీస్ను కోట్ చేసి ప్రాణం కోసం తప్పించుకొని తిరగడ పరిస్థితి ఉన్నదంటే పీపుల్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ వేర్ వీఆర్ ల్యాకింగ్. మనలో స్వాభిమానం పోయింది. దురదృష్టవశాత్తు అదంతా కూడా మెకాలే యొక్క ఆశీర్వాదం వల్ల, ఎడ్యుకేషన్ సిస్టమ్ సర్వనాశనం చేయడం వల్ల, గురుకుల వ్యవస్థ అవ్వడం వల్ల స్వాభిమానం పోతోటి మనలో ఐక్యత పోయింది, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది. టోటలీ మనం ఎట్ ద వెడ్జ్ ఆఫ్ ఏమంటారు దాన్ని అంతరించిపోయే టైంకి వచ్చింది. ఆఫ్టర్ 100 years ఆఫ్ సంఘ ఎఫర్ట్స్ కొంత సొసైటీ హెస్ బికమ్ వైబ్రెంట్, కానీ ఇంకా లార్జ్ పార్ట్ ఆఫ్ సొసైటీ ఈస్ నాట్ సో వైబ్రెంట్. పీపుల్ మే డిఫర్ విత్ మీ, బట్ నా ఫీలింగ్ అది. ఎందుకంటే ఇంత చేసేదాకా కూడా ఇంకా రాకపోవడం, వాడు జగ్గారెడ్డి లడ్డూలు విసురుతుంటే వీళ్ళు ఏరుకోవడం, ముస్లింలకు రంజాన్ రోజు ఇఫ్తార్ ఇచ్చి నోట్లో ఖర్జూర పెట్టే జగ్గారెడ్డి హిందూ పండుగ రోజు లడ్డూలు విసురుతాడు. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫర్ ద పొలిటికల్ పార్టీస్, బికాజ్ వీ ల్యాక్ యూనిటీ, అంతే. కాబట్టి మనం ఇంకా చాలా వీకే ఉన్నామన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. హనుమాన్ జయంతి శోభాయాత్రలు, శ్రీరామనవమి శోభాయాత్రలు, వినాయక నిమజ్జన శోభాయాత్రలు చేసినంత మాత్రాన యూనిటీ వచ్చిందని నేను అనుకోలేదు. గుడికి భక్తి కోసం శనివారము, మంగళవారము, సోమవారము, ప్రతివారము ఒక గుడికి వేలల్లో వెళ్ళే హిందువులు అదే గుడికి ఆపద వచ్చినప్పుడు ఆ భక్తిని శక్తిగా మార్చుకొని నిలబడ్డప్పుడే ఈ ధర్మం నిలబడుతుంది. ఈ ధర్మం కోసం ఫైట్ చేస్తుంది. మళ్ళీ వేల సంవత్సరాలుగా ఏ వీరత్వంతో, ఏ పోరాట పటిమతో మనం ఇంకా హిందువులుగా ఉండడానికి త్యాగాలు చేశారో ఆ పోరాట పటిమ ఇంకా హిందువులో డిఎన్ఏలో మిగిలిందని కనిపిస్తుంది. భక్తి కోసం వచ్చి భజన చేసేసి ఇంటికి వెళ్ళిపోతే, గుడి వగిలిపోయిన గుడి మీద దాడి చేరినప్పుడు ఎవరు రాకపోతే ఈ ధర్మం నిలబడదు. అందుకే మొఘలాయలు భారతదేశంలోకి వచ్చి కేవలం హిందూ మందిరాలనే కొలగొట్టారు, దాని మీద మస్జిద్ కట్టారు. క్రిస్టియన్స్ చర్చి ఉంటే కట్టలేకపోతుండేనేమో ఆ చర్చి మీద అని అంటున్నాను. ఒకవేళ ఆ టైంకి క్రిస్టియానిటీ రాలేదు కాబట్టి చర్చిలు లేవు, చర్చి ఉండుంటే మొఘల్స్ చర్చిని గులగొట్టి దాని మీద గుమ్మజులు కట్టేవారు కాదేమో అని అనిపించింది. అందుకే ఛత్రపతి సంభాజీని నరక యాతన చేస్తూ 60, 70, 100 రోజుల పాటు ఆయనను గోళ్ళు పీకేసి కళ్ళల్లో పొడుస్తూ ఉంటే అక్కడున్న హిందూ సమాజం రెస్పాండ్ కాలేదు. అక్కడున్నటువంటి అప్పటి మరాఠాలు అందరు కలిసి రెస్పాండ్ అయినా పిడికేడు మంది మొఘలాలను ఖండాలుగా నరికేస్తుండే మనకు సంభాజీ మహారాజ్ ఇంకా బతికే ఉన్నాడు, తర్వాత న్యాచురల్ డెత్ చచ్చిపోయాడు అని చెప్పి తెలుస్తుండనేమో. ఇది నా ఆలోచన, అంతే. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్మార్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి